మామ వర్కౌట్ చేసిన నెక్స్ట్ డే నీకు పెయిన్ రావట్లేదా? ఇది వర్కౌట్ పడిందా లేదా నీకు అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో నీకోసమే. వెల్కమ్ టు ది స్ట్రైట్ టు గెయిన్స్ ఎపిసోడ్ 2. సో నేను ఒక కామెంట్ పెట్టాననమాట, మనకి నొప్పి రావట్లేదని చెప్పి, అంటే సోర్నెస్ రావట్లేదని చెప్పి. ఫస్ట్ దీన్ని ఏమంటారనేది తెలుసుకుందాం. దీన్ని డూమ్స్ అంటారు అనమాట. డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ అనమాట. ఇది ఏంటంటే మీకు కొత్త వేరియేషన్స్ చేసినా, లేకపోతే మీరు ఇప్పుడు రోజు చెస్ట్ ప్రెస్ చేస్తున్నారు, అంత తప్ప మీరు కేబుల్తో ఐసోలేషన్ మూమెంట్స్ ఏం చేయట్లేదు. ఒకసారిగా మీరు ఐసోలేషన్ మూమెంట్స్ చేశారనుకోండి, దెన్ యూ ఫీల్ షాక్ ఇన్ యువర్ చెస్ట్. అప్పుడు ఏమవుద్దంటే మీకు మజిల్ సోర్నెస్ అనేది వస్తుంది. చూడు, నువ్వు జిమ్ బిగినర్గా ఉండేటప్పుడు నువ్వు ఏ వర్కౌట్ చేసినా నెక్స్ట్ డే సోర్నెస్ అనేది వస్తుంది. అలా అనుకొని అప్పుడే మీకు వర్కౌట్ పడుతుందా అంటే నో, అది రాంగ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ చేస్తున్నారు, వర్కౌట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కన్సిస్టెంట్గా ఓవర్ టైమ్ ఆఫ్ పీరియడ్ వెళ్తున్నారు, డైట్ తింటున్నారు అంటే మీ మజిల్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. మీకు పెయిన్ వస్తేనే గ్రో అవుతుంది అనేది కాదు. ఇది పెద్ద మిత్ అనమాట. ఇది తెలుసుకోండి. బాడీ అలవాటు పడిపోయాక మీ పెయిన్స్ అనేవి రావు. అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అనేది చేయాలి. అంటే ఏంటి? అది నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మన అకౌంట్ ఫాలో అయిపోయి పెట్టుకోండి, మీకు ఆ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. రోజు ఫాలో అవ్వడం మర్చిపోతున్నావు, ఈసారి చెప్తున్నాను, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకు. ఓకేనా? సీ ఇన్ ది నెక్స్ట్ వన్.